వాకాడు సాయిబాబా మందిరనందు జాతీయ స్థాయిలో జూన్ 6, 7, 8 తేదీల్లో తెలుగు సాయి భక్త సమ్మేళన కార్యక్రమం జరిగింది. తిరుపతి జిల్లా వాకాడు సాయిబాబా మందిరనందు అంతర్జాతీయ షిరిడీ సాయి సేవా భక్త సమ్మేళనం ట్రస్ట్ చైర్మన్ సాముద్రికం లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు మీడియా సమావేశం నిర్వహించి తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ మందిరం నందు జూన్ 6, 7, 8 తేదీల్లో జాతీయ తెలుగు షిరిడీ సాయి భక్త సమ్మేళనం జరుగుతుందని తెలిపారు. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అందరికీ సాయిరామ్ అండి. బాబా దయ వల్ల మనకి జూన్ 6, 7, 8 తేదీల్లో అత్యద్భుతంగా మనకి ఈ వాకాడు గ్రామంలో జాతీయ తెలుగు షిరిడీ సాయి భక్త సమ్మేళనం జరుగుతుంది. ఇది బాబాచే ఏర్పాటు చేయబడిందండి. వాకాడంటే ఒక సామాన్యమైన గ్రామం అనుకుంటారేమో అందరూ. కాదండి, ఎంతోమంది తపస్సాలు ఎంతోమంది వచ్చి ఇక్కడ తపస్సు చేసిన భూమి. అలాగే భరద్వాజ మాస్టర్ గారు, రంగన్న బాబు గారు తపస్సు చేసిన భూమి. అందుకని బాబా ఇక్కడ ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనం కూడా ఎలాంటిదంటే ఇది అద్భుతంగా ప్రపంచంలోనే మొదటిసారి షిరిడీలో జరిగిందండి. అంతర్జాతీయ షిరిడీ సాయి భక్త సమ్మేళనం అని. ఇక్కడేమో జాతీయ తెలుగు షిరిడీ సాయి భక్త సమ్మేళనం అని భారతదేశంలో ఉన్నటువంటి మన సాయి భక్తులు, తెలుగు సాయి భక్తులు అందరూ వచ్చేట్లాగా బాబా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఒక సైంటిఫిక్ కాన్ఫరెన్స్గా ఉంటుందండి. ఇది సైంటిఫిక్ కాన్ఫరెన్స్ అంటే సత్సంగాలు జరుగుతూ ఉంటాయి, అలాగే మనకి ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి, అనేక రకాల సంకీర్తనలు జరుగుతూ ఉంటాయి. ఇదేంటంటే ఒక సైంటిఫిక్ కాన్ఫరెన్స్గా బాబా ఏర్పాటు చేశారు. అది ఎలాగంటే ఒక మార్నింగ్ అంతా సింపోజియం ఉంటుంది, మధ్యాహ్నం పేపర్ ప్రజెంటేషన్స్ ఉంటాయి, సాయంత్రం భక్తి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. దీంట్లో మార్నింగ్ ఏంటంటే వన్ వే కాకుండా మనకి సింపోజియంలో ఒక పర్టిక్యులర్ అంశం మీద అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ ఉంటుంది. దాని తర్వాత ఎవరైతే వచ్చారో మన డెలిగేట్స్ అందరూ కూడా వాళ్ళు పరిప్రశ్నలు అడగడం, దానికి ఉపప్రశ్నలు, అలాగే దాని మీద చర్చలు జరుగుతాయి. దాని మీద ఒక అద్భుతమైనటువంటి అవగాహన వచ్చిన డెలిగేట్స్ అందరికీ కూడా ఉంటుందనే ఉద్దేశంతో బాబా వచ్చినటువంటి మన ప్రతినిధులందరూ కూడా వారు కొన్ని వాటి మీద మాట్లాడడం జరుగుతుంది. ముందుగానే వాళ్ళకి అబ్స్ట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు సెలక్షన్ చేసింది సచ్చరిత్ర కమిటీ, అలాగే అక్కడ చేయడం జరుగుతుంది. అలాగే దాని ప్రతిదీ కూడా ఒక షెడ్యూల్ రూపంలో మనం తయారు చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ చూస్తే మనకి ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది అనేది అన్నీ కూడా దీంట్లో ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే మంచి మహానుభావులైనటువంటి వాళ్ళందరి చరిత్రలు కూడా వాళ్ళు టాపిక్లుగా మధ్యాహ్నం చెప్తారు. ఒకటి భరద్వాజ మాస్టర్, 2 బివి నరసింహస్వామి, అలాగే శ్యామ గురించి, కాకాసాహెబ్ దీక్షిత్ గురించి మొదలైన వాళ్ళందరి గురించి కూడా మనకి చెప్పడం జరుగుతుంది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో భరతనాట్యాలు, భజనలు అన్నీ ఉంటాయి. అంటే అన్నిటికీ మేళవింపే ఈ సమ్మేళనం. అనేక మంది భక్తులు వివిధ ప్రదేశాల నుంచి రావడమే కాకుండా ఇక్కడ ఒక పుష్కరాల్లా జరుగుతాయండి. మా కుంభమేళాలు అంటాం, గంగా, యమున, సరస్వతి వెళ్ళి కలిగే చోట ఇది అంటాం, సంగమం అంటాం. ఇక్కడ అనేక ప్రదేశాల నుంచి భక్తులు తమ యొక్క సాధనతో ఇక్కడికి వస్తారు. ఆ సాధనా పనులందరూ కలిసి ఇక్కడ ఒక మహా కుంభమేళ జరుగుతుంది. ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి మనం ఒక్కసారి ఊహించుకుంటే మనకి తెలుస్తుంది. అలా ఆవుని ఇక్కడ పెట్టి ఏదైతే ఈ ప్రాంగణం ఉందో ఆనంద సాయి సేవా నిలయం, దానికి నిర్వాహకురాలు కూడా ఆవుని వారి యొక్క సౌజన్యంతో, వారి యొక్క టీం యొక్క సౌజన్యంతో బాబా ఇక్కడ జరిగేట్లాగా ఒక 6 నెలలు 8 నెలల క్రితం బాబా డిసైడ్ చేసి ఆవిడ ద్వారా ఫోన్ చేయించి, అలాగే ఇదంతా కూడా మన గజాన్ మహారాజ్ దగ్గర మాట్లాడుకునేట్లా చేసి ఆమెను ఒక విధంగా తయారు చేసి బాబా ఆవిడకి స్ఫురణ, ప్రేరణ ఇచ్చి ఇక్కడ జరిగేట్లా బాబా ఏర్పాటు చేస్తున్నారు. అప్పటి నుంచి ఆవిడ కూడా అహోరాత్రాలు, రాత్రి నిద్ర సరిగ్గా లేక, పగలు సరిగ్గా తినకపోయినా వచ్చి మొత్తం అరేంజ్మెంట్ చేస్తూ వాళ్ళ యొక్క సౌజన్యంతో అద్భుతంగా బాబా తయారు చేస్తున్నారు. కాబట్టి ఆవిడ కూడా ఒక 2 మాటలు చెప్తారు ఇప్పుడు సాయిరామ్. మన ట్రస్ట్ అనేది ఫామ్ అయింది. సో మొదటి ఆబ్జెక్టివ్ అనేది మనకు శ్రీ సాయి సచ్చరిత్ర భక్తులందరికీ గొప్ప మార్గదర్శకం, ప్రాపంచిక ఆధ్యాత్మిక ఆలోచనలు మరియు అనుభవాల యొక్క అమూల్యమైన శాశ్వత నిధి. శ్రీ సాయి సచ్చరిత్ర పఠనం, అధ్యయనం తద్వారా శ్రీ సాయినాథుని భక్తుల జీవితాలను, వారి అనుభవాలను, ప్రవర్తనను మరియు శ్రీ సాయినాథునితో సన్నిహిత సాంగత్యం కారణంగా వారి జీవితాల్లో జరిగిన పరివర్తనను అర్థం చేసుకోవడానికి సహాయపడే సమ్మేళనాలు దేశ విదేశాల్లో నిర్వహించబడడం. ఇది మొదటి ఆబ్జెక్టివ్ ఉంది. దేశ విదేశాల్లో శ్రీ షిరిడీ సాయి భక్తులతో శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ ప్రాముఖ్యతను తెలియజేస్తూ శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణను జరిపించడం.
ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి వంటి శ్రీ సాయి నామ జపాలను దేశ విదేశాల్లో నిర్వహించడం, దేశ విదేశాల్లో వివిధ వేదికల్లో శ్రీ సాయిబాబా ఆరాధన ప్రాముఖ్యతను ప్రచారం చేయడం మరియు వాటిల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం, దేశ విదేశాల్లో సాయి భక్తులచే సాయి సత్సంగాలను నిర్వహింపజేయడం, స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు, బహుమతులు, పతాకాలు, విద్య, క్రీడలు, పరిశోధనలు, పుస్తకాలు, వృత్తి, శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మొదలైన వాటిపై పేదలు మరియు అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం, అర్హులైన వికలాంగులకు, వృద్ధులకు, అనాథులకు మరియు నిరుపేదలకు వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం సంబంధించిన ఆసుపత్రి ద్వారా అందించడం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం మరియు పేదలకు, నిస్సహాయులకు నేరుగా లేదా ఇతర సంస్థల ద్వారా ఆహారం అందించడానికి ఆర్థిక సహాయం. సజ్జనులారా, ఆత్మబంధువులారా, ఇది మనందరి కళ్యాణం. సమాజానికి మన దేహం నశించిపోయే లోపల ఏదో ఒకటి చెయ్యాలి. ఈ సమాజంలోకి మనం ఏమి ఇవ్వగలుగుతామా అని ఆలోచన ఉండడం వల్ల ఈ సంస్థతో నాకు పరిచయం ఏర్పడింది. మొట్టమొదటిసారి నేను నా ప్రోగ్రాం చెప్పమన్నప్పుడు వాళ్ళు షిరిడీలో, మీరు అలా పేపర్లలో వేసుకుంటే కుదరదు, నేను బాబా ఎలా చెప్తే అలా చేయాలి కదా, నాకు టైమింగ్స్ లేవని చెప్పాను వాళ్ళతో. కానీ బాబా ఏదో ఆశించాడని ఆ తర్వాత అర్థమైంది నాకు. వాళ్ళు నాతో మాట్లాడించడం, ఆ తర్వాత వాకాణ్ణి షేగావ్లో ఒక వేదికగా చేసుకోవడం, ఇవన్నిటి వెనకాల నా గురువు హస్తం ఉందని ప్రగాఢంగా విశ్వసించాను. ఎప్పుడైనా ఈ దేహం నశించిపోతుంది, అది ఎప్పుడో ఆయనకి మాత్రమే తెలుసు. నశించిపోయే ఈ దేహం. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జునిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.